హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజను వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో జరుపుకుంటున్న పడిపూజ గురించి మీతో షేర్ చేసుకుంటాను. మా వారు ఇది అయ్యప్ప స్వామి దీక్ష సెకండ్ టైమ్ తీసుకున్నారు. సో, అందుకని మేము చిన్నగా ఇలాగా 18 మెట్లు అరేంజ్ చేసుకొని పూజ చేసుకుంటున్నాము. స్వాములను కూడా పిలిచి నైట్ టైమ్ అల్పాహారం అరేంజ్ చేశాం వాళ్ళకి. సో, దానికోసం నేను చిన్నగా ఇలా దీపాలు పెట్టి అరేంజ్ చేసుకున్నాను. ఆ టబ్బు స్వాములు కాళ్ళు కడుక్కోవటానికి పెట్టాము. సో, ఇలా అరేంజ్ చేసుకున్నాను. నాకు ఈ అయ్యప్ప స్వామి అంటే నా చైల్డ్‌హుడ్ నుంచి చాలా కనెక్ట్ అయిపోతానండి. ఎందుకంటే నాన్నగారు 20 ఇయర్స్ నుంచి వేసుకుంటూనే ఉన్నారు. ఆ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారు. నాకు ఆ భజనల పాటలు కానీ, ఆ హారతి పాట కానీ నాకు చాలా ఇష్టం ఇవంటే. సో, నా మ్యారేజ్ అయిన తర్వాత మా వారు ఇదొక సెకండ్ టైమ్ వేసుకుంటున్నారు. ఇటు అత్తయ్య గారి సైడ్ ఎవరు వేసుకోలేదు. ఈయన సెకండ్ టైమ్ వేసుకున్నారు. సో, ఈ దీక్ష గురించి చెప్పాలంటే అండి, ఇది మండలం పాటు చేసే దీక్ష. అంటే 41 డేస్. చాలా కఠినంగా ఉంటుంది. అయినా ఇష్టంగా తీసుకొని చేస్తారు. పొద్దున్నే తెల్లారగట్ల 4కి లేచి చన్నీళ్ళ స్నానం చేసి, పూజ చేసుకొని, కాళ్ళకి చెప్పులు లేకుండా భూసైనం చేసి, ఆహ్, భిక్ష ఆ భిక్ష కూడా ఎవరన్నా పిలుస్తారు. అక్కడ టెంపుల్స్‌లో అలా తింటారు. అలా చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో ఇంకొకటి పేద, ధనిక అనే భేదమే లేకుండా చూపిస్తది ఈ దీక్ష. సో, ఇక్కడ 18 మెట్లలో ఆ కర్పూర హారతి ఉంటదండి. అది చూడడానికైతే అసలు కన్నులు సరిపోవు. చాలా బావుంటుంది చూడటానికి. ఆ హారతి పాటంటే మాకు చిన్నప్పటి నుంచి వినటం వల్ల ఎక్కడ హారతిచ్చినా మాకదే పాటొస్తూ ఉంటుంది. సో, ఆ కర్పూర హారతి, హారతి పాట మాకు చాలా బావుంటాయండి. ఆ కర్పూర హారతి చూడటానికైతే కన్నులు సరిపోవండి. అంత చాలా బావుంటుంది. లైట్‌లన్నీ ఆఫ్ చేసి ఓన్లీ ఆ కర్పూర హారతి లైటింగ్‌లోనే ఉంటే అదొక అద్భుతమైన దృశ్యంలాగా అనిపిస్తూ ఉంటుందండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.